ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీలకు వేయుము. ఎట్లనగా, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలును గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలును విస్తారమైన ఈకెలును గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువల్లో నుండి అది ఈ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవీలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసి వేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యుద్ధ నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేకయుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలెనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణం చేసి దాని నిర్లక్ష్య పెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగం చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజు నొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందునని నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధం జరగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు
ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు. అందుకు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా. నా జీవం తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి, నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకొనున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.